హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటో చూపించబోతున్నానో తెలుసా? సపోటా తోట అండి. మా మామిడి మొక్కల్లో అక్కడక్కడ కొన్ని మొక్కలు చనిపోతే వాటి ప్లేస్లో మేము సపోటా మొక్కలు వేసుకున్నాము. ఇవి వేసి మేము 6 ఇయర్స్ అవుతుంది. కరోనా టైంలో వేసామన్నమాట. అప్పుడు కరోనా టైంలో మేము ఇక్కడ లేము కదా, మా అత్తారు ఊరు వెళ్ళిపోయాము. అప్పుడు అక్కడ ఏం చేస్తాం, బోర్ కొడుతుంది కదా అనేసి, అలాగే ఖాళీగా ఉన్నాం కదా అని ఈ తోటలోని మొక్కలు వేసాము. క్రాప్ అయితే లాస్ట్ ఇయరే స్టార్ట్ అయింది. కాకపోతే అప్పుడు ఇంత ఎక్కువగా కాయలు అయితే రాలేదు. ఈ ఇయరే కాయలు కొంచెం ఎక్కువగా వచ్చాయి. అంటే మరి 6 ఇయర్స్ ప్లాంట్ ఇదైతే మాత్రం 5-6 ఇయర్స్ అవుతుంది. ఇది చూసారా కాయలు ఎంత చక్కగా వచ్చాయో. చిన్న మొక్కలైనా సరే చాలా బాగా వచ్చాయి కదా కాయలు, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అయితే వీటిలో ఇవన్నీ కూడా ఒకే రకం కాదంటే, ఇందులో పాల సపోటా ఉన్నాయి, ఇంకా వేరేది ఏదో, అంటే అది రౌండ్గా ఉంటుంది ఆ కాయ. అది మరి టేస్ట్ అయితే మాత్రం ఈ పాల సపోటా టేస్టు ఆ కాయలకైతే రాలేదు. మరి మనం మొక్కలు తెచ్చి పెంచిన తర్వాతే కదా తెలుస్తుంది కాయలు వచ్చేటప్పుడు వాటి టేస్ట్ అనేది. ఈ పాల సపోటా అయితే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంది. చూసారా, మొక్కలు కూడా పెద్ద మొక్కలు ఏం కాదండి, 5 ఇయర్స్ ప్లాంట్లు ఇవన్నీ కూడాను. చాలా బాగా వచ్చాయి. మా హస్బెండ్ నేను వచ్చాము అలా మొక్కలు ఎలా ఉన్నాయి చూద్దాం కదా అని. చూసారా, కొన్ని మొక్కలు అయితే మాత్రం చాలా ఎక్కువగా వచ్చింది క్రాప్ అనేది, కొన్ని మొక్కలకైతే మాత్రం తక్కువగానే వచ్చినాయి. ఇయర్ ఎలా వచ్చాయంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా వస్తాయి నాకు తెలిసి. ఇవైతే ఫుల్ ఆర్గానికేనండి, ఎలాంటి కెమికల్స్ మేము యూజ్ చేయట్లేదు. ఇవే కాదు, ఇందులోని మామిడి మొక్కలు కూడా ఉన్నాయన్నాం కదా, వాటిని కూడా మేము ఆర్గానిక్గానే పెంచుతున్నాము. కెమికల్స్ యూజ్ చేయకూడదన్న ఉద్దేశం మీద. బయట కొనేవంటే మరి ఎలా అయినా సరే కెమికల్ ఉంటుంది. అదే మన చేతితో పెంచుకునేవైనా కనీసం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పెంచుకుంటే బాగుంటుంది కదా, ఆ ఉద్దేశం మీద ఇవి ఆర్గానిక్గా పెంచుకుంటున్నాము. చూసారా ఎంత బాగా వచ్చాయి కదా కాయలు అయితే. ఇంకా మధ్య మధ్యలో నిమ్మ మొక్కలు కూడా వేసామండి, అవి ఇంకా పూత అవి రాలేదు. వీటి సపోటా మొక్కలకు మాత్రం వచ్చింది క్రాప్ అనేది. బాగున్నాయి కదా మొక్కలు అయితే మాత్రం, హెల్దీగానే ఉన్నాయి. ప్రతి ప్లాంట్ కూడా, వేసిన ప్రతి మొక్క కూడా సపోటా మొక్క అయితే బ్రతికింది, ఏది చనిపోవడం అంటే జరగలేదు. Thank you for watching this video. Please subscribe my channel. Bye bye friends.